అందరికీ నమస్తే. తెలంగాణ రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. ప్రధానంగా ఎవరెవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలున్నారో అన్నలందరూ చూడాల్సినటువంటి వీడియో. తెలంగాణలో ఈ సీజన్ రైతు బంధు ఆగిపోయినట్టేనా? ఇదే ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. గ్రామాలలో రైతులు కూడా ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఎంత ఇచ్చిండ్రు, ఏమిచ్చిండ్రు, అసలు ఎంత ఇస్తామని చెప్పిండ్రు, ఎన్ని ఎకరాలకు ఇస్తామని చెప్పిండ్రు, ఎప్పటి నుంచే ఇస్తామని చెప్పిండ్రు, అసలు ఏమైపోయింది, పైసలు ఏమైపోయినాయి? ముందుగానే చెప్పింది ప్రభుత్వం 10,000 కోట్లు సిద్ధంగా ఉన్నాయి రైతు భరోసా ఇవ్వడానికి. రైతులకి దందన్ ఖాతాలలో పైసలు వేసేస్తాం. 26వ తారీఖు బ్యాంకులకి హాలిడే ఉంది కాబట్టి రేపొద్దుగాల బ్యాంకు స్టార్ట్ అవుడుతోటే మస్తు పైసలు పడతాయి అని చెప్పిండ్రు. దాదాపుగా నెల దాటిపోయింది. డెడ్ లైన్ ఎప్పుడు చెప్పిండ్రు? మార్చి 31. అది కూడా దగ్గర పడ్డది. ఆ డేట్ లోపు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆలోచన ఎక్కడ కనపడట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉన్నది. 10,000 కోట్ల రూపాయలు రెడీ చేసినాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ చెప్పింది. మరి ఏమైపోయినాయి పైసలన్నీ? 10,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? ఇప్పుడు కేవలం వీళ్ళు ఇచ్చింది 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు రైతు భరోసా కింద ఇచ్చిర్రు. అది కూడా ఎకరం, 2 ఎకరాలు, 3, 4 లోపు కొంతమందికే. ఇక 3 నుంచి 4 అయితే కొంతమందికే. వీళ్ళు కేవలం 1, 2, 3 ఎకరాల లోపు. దీంట్లో కూడా చాలా మందికి రాలేదండి బాబు. ఈ 3 ఎకరాల లోపు కూడా అనేక మంది రైతులకు రాలేదు. ఆ తర్వాత 3 నుంచి 4 ఎకరాల లోపు మాత్రానికి కొద్దిగా హడావుడి చేసి ఇంకేంది ఉప ముఖ్యమంత్రి గారు పైసలు ఇచ్చేయమంటున్నాడు, పడిపోతాయి అని చెప్పి అది కూడా 4-5 రోజులు అయిపోయింది. మరి ఎందుకు, ఎక్కడ జాప్యం జరుగుతా ఉన్నది? పైసలు ఎట్టిపోయినాయి? 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పినాం కదా. సో వీటిని కూడా ఏదో బ్యాంకు నుంచి అప్పు తెచ్చిండ్రు అని చెప్పారు. 10,000 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చినాం, రైతులకు ఎట్లా చేసినా సరే పైసలు ఇవ్వాలి అని చెప్పారు కదా. ఇప్పటి వరకు కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిర్రు. మరి మిగతా 6,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? గత వారం నుంచి కనీసం రైతు భరోసా వచ్చింది, పలాని రైతున్న అకౌంట్ లో పడ్డది అని చెప్పి అసలు వినిపిస్తలేదు. అరే ఇంకేమున్నది భయ్యా, మంచిగా ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఆ లిస్ట్ అవుట్ చేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. కొన్ని సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. కొంతమందికి విస్తీర్ణం ఉన్న, పర్ఫెక్ట్ విస్తీర్ణం ఉంటే పైసలు పడతలేవు, దాంట్లో కొద్దిగా తగ్గించి పడతాయని చెప్పి రైతులు సంతోషపడితే ఉప ముఖ్యమంత్రి గారు ఇంకేంది రైతు భరోసా విడుదల చేయండి అని చెప్పింది కదా అని చెప్పేసి అనుకుంటే ఇవాళకి 4-5 రోజులు అయిపోయా, వచ్చింది ఎక్కడా కనపడతలేదు. మరి పైసలు వేరే దానికి వెళ్ళి మళ్ళించుకొని పోయినరా? కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి విషయంలో 100కి 100% ఫెయిల్ అయిపోయిందని చెప్పి క్లియర్ గా కనపడతా ఉన్నది. మార్చి 30, ఇలా మార్చి 7 కనీసం మరి ఇప్పటి వరకు కనీసం అరే రావాలి కదా. ఓ 4 ఎకరాల లోపు వచ్చింది, 5 ఎకరాల లోపు వచ్చింది, కొద్దిగా హడావుడి చేశారు. ఓ ఎకరం నుంచి 3-4 ఎకరాల వరకు కొద్దిగా హడావుడి చేసిర్రు. వచ్చినాయని చెప్పి ఆ మెసేజ్లు మొత్తం ట్రోల్స్ చేశారు. రైతులకు వచ్చిన మెసేజ్ ట్రోల్స్ చేశారు. రానుల గురించి మాత్రం ఏం మాట్లాడలేదు, ఏ స్టేట్మెంటు లేదు. రానుల గురించి ఏం చేస్తాం? నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో కనీసం రైతు భరోసా కొంత స్లో అయిపోయింది, స్పీడప్ చేయాలి, రైతులంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం మన దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, మార్చి 31 లోపు ఇస్తామని చెప్పినాం. ఇలా మార్చి 7 వచ్చింది. ఇప్పటి వరకైనా సరే అందరికి రైతులకు ఇచ్చేస్తే సరే, నువ్వు 8 ఎకరాలు కట్ ఆఫ్ పెడుతున్నావా, 8 ఎకరాలు 10 ఎకరాలు కట్ ఆఫ్ పెడుతున్నావా? ఇచ్చేస్తే కనీసం మాకు మిగిలిపోయినటువంటి ఓ వారం 10 రోజులలో కనీసం ఎవరెవరికైతే రాలేదో ఆ లిస్ట్ తీసుకొచ్చుకొని వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. దాదాపుగా 65-70 రోజులు సమయం తీసుకున్నారు. గత ప్రభుత్వం కేవలం 10 రోజులలోనే పైసలు వేసేసింది కేసీఆర్ ప్రభుత్వం. అవునా కాదా? మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు నాయకులంతా, ఈ లీడర్లంతా అప్పుడు చూడలేదా కేసీఆర్ ఎట్లేసిండో? మీకు కూడా వచ్చింది కదా అప్పుడు రైతు భరోసా, రైతు బంధు మీకు వచ్చినప్పుడు అన్ని బీజేపీ వాళ్ళకి వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది, అన్ని పార్టీ వాళ్ళకి వచ్చింది. అయా చూడలేదా ఎట్లా పడ్డాయో పైసలు? రైతు బంధు కేసీఆర్ ఇచ్చినప్పుడు రాలేదని చెప్పి ఏ రైతు చెప్పలేదు. మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, అప్పుడు కావాలంటే కేసీఆర్ ఎక్కువ పైసలు ఇచ్చిండనే చెప్పిరు కానీ రాలేదని చెప్పి ఇవాళ ప్రతి చిన్న సన్నకారు రైతులు మొత్తం కూడా రాలేదు. మరి ఏమైపోయినాయి పైసలు? ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఉండాలి కదా, విడుదల చేయాలి కదా. ఎందుకు ప్రణాళిక సిద్ధం చేయలేకపోతా ఉన్నారు? ఇంకా ఆపేసిర్రా? కథమా, కేల్కతం దుకాణం బందా? ఈ సీజన్ బంద్ అయిపోయినట్టేనా? మరి ఏం ఆలోచించుకోవాలి రైతులు? ఇవాళ రైతులు ఒక్కసారి వ్యతిరేకత తిరుగుబాటు చేసినట్టే మాత్రానికి
ఎన్నో ప్రభుత్వాలు రైతుల వల్ల కూలిపోయినాయి. వాళ్ళ సెంటిమెంట్స్ తోటి వాళ్ళతో ఆడుకునేటటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. మీరు క్లియర్ గా 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు. దాదాపుగా 1,50,00,000 ఎకరాలకి ఇవ్వాలి రైతు బంధు. సో మన తెలంగాణలో వీళ్ళు కేవలం ఇప్పటివరకు 60 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు. 60 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు. అంటే దాదాపుగా ఇంకా అటు ఇటుగా 60% ఇవ్వాలి. కేవలం 40% వాటికే ఇచ్చిండ్రు. రైతులు మాత్రానికి 80 లక్షల మంది రైతులకి ఇవ్వాలి. 80 లక్షల రైతులకి గాను కేవలం 45 లక్షల మంది రైతులకే ఇచ్చిండ్రు. చూడండి ఒకసారి, 1,50,00,000 ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి తెలంగాణలో. ఇప్పటివరకు కేవలం 60 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చిర్రు. 80 లక్షల మంది రైతులకు ఇవ్వాలి, కేవలం 45 లక్షల మందికే ఇచ్చిర్రు. అంటే చూడండి దాదాపుగా ఇంకా ఎంతమందికి పైసలు రావాలి? కేవలం 30% 40% ఇచ్చి ఎగగొట్టేటటువంటి ప్రయత్నం. ఒక సీజన్ ఆల్రెడీ మొత్తానికి 100% ఇయ్యలే, 100% ఒకటి ఇయ్యలే. మరి ఉన్నాయి పైసలు ఉన్నాయి, సమకూరినాయి, బ్యాంకు నుంచి అప్పులు తీసుకొచ్చినాం అని చెప్పిన తర్వాత ఎందుకు పైసలు వేయలేకపోతా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఇదొక పరాకాష్ఠకి నిదర్శనం అని చెప్పి కనపడతా ఉన్నది. నిన్నేమో తులం బంగారం అడుగుతలేరు, లేకపోతే మీరు ఇస్తున్న స్కూటీలు అడుగుతలేరు, ఇంకేం పెద్ద పెద్ద ఇస్తామని చెప్పిగా ఏం అడుగుతలేరు. మీరు 15,000 కాస్త 12,000 అన్నా కూడా సరే అన్నారు రైతులు. 15,000 ఇస్తామని చెప్తే మీకు ఓట్లు వేసిండ్రు, టక్కా మీరు గెలిచిండ్రు. మా వల్ల కాదు 12,000 అని చెప్పిండ్రు. ఆ 12,000 కూడా చక్కగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. దీంట్లో కూడా ఎన్నో కోతలు ఉన్నాయి. మరి ఎందుకు ఆపేసిండ్రు? రైతులకి సమాధానం చెప్పాలా క్లియర్ గా. నేను క్యాబినెట్ లో మాట్లాడుతాను అనుకున్నా కానీ క్యాబినెట్ లో ఈ విషయం మీద చర్చ జరగలేదు. రైతన్నలంతా కూడా అరే మాకు రాలేదు 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 ఒక్కటే అసలు ఫుల్ మెసేజ్ వస్తా ఉన్నాయి. అన్న మాకు ఎకరం ఉంది రాలేదు, 2.5 ఎకరాలు ఉంది రాలేదు, తమ మాకు 3 ఎకరాలు ఉంది రాలేదు, 20 గుంటలు ఉంది రాలేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. అసలు ఏమైంది? మా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పడ్డదా, లేకపోతే మాకు ఎందుకు వస్తలేదు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పి రైతులు తలబట్టుకున్నారు. ఇదొక తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టిర్రు. అసలు ఏమైంది? మా భూమి ఏమైపోయింది అనే కాడికి వచ్చింది లాస్ట్కి. తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి భూమి, అరే మా భూమి ఏమైపోయింది, అసలు గవర్నమెంట్ లెక్కలు ఉన్నదా లేదా, ఒకవేళ ఉంటే ఎందుకు పైసలు రాలేదు మాకు అనేటటువంటి పెద్ద డౌట్ ని క్రియేట్ చేశారు. వీళ్ళు ఇచ్చులేమో కానీ పైసలు పెద్ద తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టింది వాళ్ళ రైతులకి. ఇప్పటికైనా సరే 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఇంకా వాటిని వేరే దగ్గరికి వేరే వాటికి మళ్లించకుండా నిధులు అటు ఖర్చు పెట్టినాం, ఇటు ఖర్చు పెట్టేసినాం. ఇవన్నీ కాకుండా లేకపోతే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇస్తాం. ఎన్నికలంటే మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఇస్తాం. ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పైసలు తీసుకుపోయి వేరే కాడ పెట్టుడు, లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు. కానీ క్లియర్ గా నువ్వు మార్చి 31 ఇస్తామని చెప్పినావు. జనవరి 26, ఫిబ్రవరి 26, మార్చి 26 ఎన్ని రోజులు కావాలి పైసలు వేయడానికి చెప్పురు? ఇప్పటి వరకు రోజుకో ఊరికేసుకుంటూ వచ్చినా కూడా పైసలు అయిపోయేటి, రోజుకో మండలానికి వేసుకుంటూ వచ్చినా అయిపోయేటి పైసలు, లేకపోతే రోజుకో ఆ నియోజకవర్గానికి క్లియర్ గా ఒక్కొక్క 119 నియోజకవర్గాలు నువ్వు నియోజకవర్గానికి వేసుకుంటూ వచ్చినా పైసలు అటు ఇటుగా అయిపోయేటి ఇప్పటి వరకు. అయినా కూడా ఎక్కడ క్లారిటీ లేదు. దయచేసి రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం, రైతులకి పైసలు వాళ్ళ నోటికాడి డబ్బులు ఎగగొట్టేటటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఉందో ఆలోచనలు మార్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలి. ఏ రైతుకైతే రాలేదో అక్కడ ఏఈఓ క్లస్టర్ల దగ్గరికి, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి ఎన్ని కంప్లైంట్లు అయితే వచ్చినాయో వాటన్నిటిని పరిశీలన చేసుకొని ఖచ్చితంగా ఉన్నటువంటి పైసలు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లించకుండా రైతులకు రైతు భరోసా ఇవ్వాలి. అన్నదాతలు నీళ్ళు లేక పంటలు ఎండిపోతా ఉన్నాయి, పంట పెట్టుబడి అప్పు తెచ్చుకున్నారు, సాహుకారుల దగ్గర బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టిండ్రు, ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టిండ్రు. ఎందుకంటే మీరు పోయిన పంట ఇవ్వలేదు కాబట్టి. ఇవాళ నీళ్ళు కూడా చక్కగా అందుతలేవు. రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది. ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. మనం వాళ్ళకి ఇస్తామని చెప్పినాం, పంట పెట్టుబడి కింద సాయం చేస్తామని చెప్పినాం, పర్ఫెక్ట్ గా చేయాలి. సో వీటన్నిటి మాత్రం ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా పోతే మాత్రానికి రైతులు సమయం వస్తుంది. ప్రతి దానికి కూడా కాలం సమయం చెప్తుందంటారు, సమాధానం చెప్తుందంటారు. కాబట్టి ఖచ్చితంగా రైతులు రివెంజ్ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తారు. సో ఇవన్నీ కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకొని రైతన్నులందరికీ కూడా ఎవరెవరికైతే రాలేదో, ఎవరెవరికైతే ఇంకా రావాల్సిందో
వాళ్ళందరికీ రైతు బంధు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం.